the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల రెగ్యులర్గా రిపీటెడ్గా తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. లాస్ట్ 6 months ఆర్ 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా మనం కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రివిజన్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ అలాంటి టాపిక్స్లో ఒక టాపిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదా ఇండియన్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయిన వాల్కెనోస్ ఇన్ న్యూస్, వార్తలు నిలుస్తున్న అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క లొకేషన్ ఆధారంగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చిన ఒక అగ్నిపర్వతం మౌంట్ ఇబు అనే ఒక వాల్కెనో ఇటీవల ఎక్కడ వార్తల్లోకి వచ్చింది, అది ఎక్కడ ఉంది అంటారు. సో ఇండోనేషియాలోని ఒక యాక్టివ్ వాల్కెనో ఈరోజు యాక్టివ్గా వార్తల్లోకి వచ్చింది. సో మౌంట్ ఇబు ఎరప్ట్స్ ఇన్ ఇండోనేషియా, గుర్తుంచుకోండి. సో ఇండోనేషియాలోని ఒక యాక్టివ్ వాల్కెనో ఈరోజు వార్తల్లోకి వచ్చింది. అగ్నిపర్వత విస్ఫోటనం, వాల్కెనో ఎరప్షన్ కారణంగా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీలో సార్వత్రిక ఎన్నికలు. మనందరికీ తెలుసు ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం, కానీ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. ఢిల్లీలో అసెంబ్లీ ఉంది కాబట్టి ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీలో అధికారంలో ఉన్నవారెవరు? ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ పార్టీ అధికారంలో ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ఢిల్లీలో ఈ రానున్న ఫిబ్రవరి మంత్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు అంటే ఏంటి? జనరల్ ఎలక్షన్స్. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలు అంటాము. మరి భారతదేశంలో ఎన్నికలను నిర్వహించే సంస్థ ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికలకు సంబంధించి భారతదేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏ భాగంలో సమాచారం ఉంటుంది? పార్ట్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఎలక్షన్స్. అందులో భాగంగా ఏ ఆర్టికల్స్ని చూస్తాం మనం? ఆర్టికల్ 324 నుండి 329 వరకు చూస్తాము. ఆర్టికల్ 324 నుండి 329 వరకు ఎన్నికల నిర్వహణ సంబంధిత అంశాలు చూస్తాం. అందులోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనం ఆర్టికల్ 324లో భాగంగా అర్థం చేసుకోవచ్చు. 1+2 బాడీగా ప్రస్తుతం పనిచేస్తుంది. సో భారతదేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంట్ అంటే బైకామరలిజం కదా, లోక్సభ, రాజ్యసభ, మరియు అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలు అండ్ మండలి ఉన్న రాష్ట్రాలు. ప్రస్తుతం 6 రాష్ట్రాల్లో మండలి ఉంది, బైకామరలిజం. ఏంటవి? ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈ అన్ని ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించేది ఏదంటే రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం. గుర్తుంచుకోండి, నిన్నటి రోజున ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్, ఏ ఎన్నికలు? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. ఈ రానున్న ఫిబ్రవరి 5th రోజున ఒకే ఫేజ్లో పోలింగ్ జరగబోతోంది. ఇక ఫలితాల విషయానికి వస్తే ఫిబ్రవరి 8th రోజున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూడబోతున్నాం. ఢిల్లీ అసెంబ్లీకి ప్రస్తుతం 70 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ అంటే ఏంటి? /2. వాల్యూ ఎంత వస్తుందో +1. అంటే ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మనము 36. సో 36 స్థానాలు గెలుపొందే పార్టీ కానీ కూటమి కానీ అధికారాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఢిల్లీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్. సో షెడ్యూల్ విడుదల చేసింది కాబట్టి ఇమ్మీడియట్గా అమల్లోకి వచ్చేది ఏంటి? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఇవన్నీ లింక్ చేసుకోండి ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో భాగంగా. ఇక మొట్టమొదటిసారి, ఇంతవరకు ఎప్పుడు లేదు, ఫస్ట్ టైం మనము తరచూ వార్తలు చూస్తూ ఉంటాము. భారతదేశం యొక్క వృద్ధి రేటుని పలానా సంస్థ ఈ విధంగా అంచనా వేస్తుంది, ఇంతగా అంచనా వేస్తుంది, అంతర్జాతీయ సంస్థ, జాతీయ సంస్థలు అని చెప్పేసేసి. సో మొదటిసారి భారతదేశంలో భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే అంచనాను రిలీజ్ చేసింది. భారతదేశం యొక్క వృద్ధి రేటు ప్రస్తుతం ఇంతగా ఉండబోతోందని అంచనాను విడుదల చేసింది. అలా భారత ప్రభుత్వం ఎప్పుడు కూడా అంచనాలు విడుదల చేయదు, ఆర్బీఐ అంచనాలు విడుదల చేస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అంచనాలను రిలీజ్ చేయదు. మొదటిసారి అంచనాలు రిలీజ్ చేయడం జరిగింది. అది ఎంత అని అడుగుతారు. సో గుర్తుపెట్టుకోండి, కామన్గా వృద్ధి రేటును ఎలా చూస్తాం మనం? జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి అంటాము.
ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ విత్ ఇన్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ జీడిపి. తెలుగులో ఏమని చెప్పొచ్చు అంటే ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువని ఆ దేశ జీడిపిగా చూస్తాం. మరి పర్సంటేజ్లో ఎందుకు చూస్తామంటే కంపారేటివ్గా చూస్తాం కాబట్టి. సో ఇక్కడ భారతదేశం యొక్క వృద్ధి రేటును భారత ప్రభుత్వం ఎంతగా అంచనా వేసింది, జీడిపి గ్రోత్ రేట్ను అంటే 6.4%గా అంచనా వేసింది. ప్రస్తుతం మనం ఉన్న ఆర్థిక సంవత్సరం ఏంటి, 2024-2025 ఫినాన్షియల్ ఇయర్, 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఉన్నాం కదా. అంటే 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చి 31 వరకు ఎప్పుడైనా ఫినాన్షియల్ ఇయర్ అలాగే చూస్తాము. FY25 అంటాము. ఇప్పుడు ఎంతగా ఉండబోతోందంట, 6.4%గా ఉండబోతుందంట. గత 4 ఏళ్లలో ఇదే కనిష్ట స్థాయిగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. రీసెంట్గా ఆర్బీఐ భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకుగా మనం చూస్తే ఆర్బీఐ ఏదైతే ఉంటుందో ఆర్బీఐ అంచనాలు 6.6గా అంచనా వేసింది. మరి అంతకంటే కూడా తక్కువగా భారత ప్రభుత్వం అంచనా వేసింది. గుర్తుపెట్టుకోండి, దేశ వృద్ధి రేటు అంచనాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. ఇక బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. బ్రిక్స్ కూటమి గురించి మనం చూస్తూ ఉంటాము, తరచు వార్తలు చూస్తాము. 2009 సంవత్సరంలో ఏర్పాటైన కూటమి ఇటీవల 16th బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకి ఆతిథ్యం ఇచ్చిన నగరం కజన్ నగరం. కజన్ ఎక్కడుంది, రష్యా అధ్యక్షతన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఆ కూటమికి, ఆ శిఖరాగ్ర సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రష్యాకు వెళ్ళడం జరిగింది. ఇవన్నీ మనం చూసాము. ఇక బ్రిక్స్ ఎక్స్పాన్షన్ అనే టాపిక్ని లాస్ట్ ఇయర్ నుండి మనం చూస్తున్నాము. బ్రిక్స్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ దేశాలకి తోడు అధికారికంగా 4 దేశాలు ఇప్పటికే సభ్యత్వాన్ని స్వీకరించినాయి. అవేంటంటే ఈజిప్ట్, ఇరాన్, యుఏఈ, ఇథియోపియా. యాక్చువల్గా సౌదీ అరేబియా ఉంది అనుకుంటారు. సౌదీ అరేబియాకి ఇన్విటేషన్ ఉంది, కానీ వారు అఫీషియల్గా ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు కొత్త సభ్య దేశంగా ఇండోనేషియా ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఇండోనేషియాకు పూర్తి స్థాయి సభ్యత్వం ఇస్తామని చెప్పేసి బ్రిక్స్కి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం బ్రిక్స్కి అధ్యక్ష బాధ్యతలను ఎవరు నిర్వర్తిస్తున్నారు? ఏ కంట్రీ? బ్రెజిల్. అంటే 17th బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు బ్రెజిల్లో జరగబోతోంది అని అర్థము. అండ్ 16th బ్రిక్స్ సమ్మిట్కి అధ్యక్ష బాధ్యతలు ఎవరన్నాను? రష్యా. గుర్తుపెట్టుకోండి. ఇక బ్రిక్స్ 16th శిఖరాగ్ర సదస్సు యొక్క థీమ్ ఏంటి అని అడుగుతారు. స్ట్రెంథనింగ్ మల్టీలాటరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ అనేది 16th శిఖరాగ్ర సదస్సు రష్యా అధ్యక్షత జరిగింది కదా, దాని యొక్క థీమ్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. బ్రిక్స్లో ఇండోనేషియాకు పూర్తిస్థాయి సభ్యత్వం అని అధికారికంగా ప్రకటించింది బ్రెజిల్. బ్రెజిల్ ఎందుకు ప్రకటిస్తుందంటే ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు వారే నిర్వర్తిస్తున్నారు. ఇక భారత ఓటర్లుగా అండమాన్లో జారవా తెగ ప్రజలు. సో ట్రైబ్స్ పైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయి. ట్రైబల్ గ్రూప్స్, ఏ ట్రైబ్ ఏ రాష్ట్రంలో ఉంటుంది, ఇలాగా మనకు చాలా వరకు ప్రీవియస్ పేపర్స్ చూడడానికి కనబడుతుంది. ఇక్కడ అండమాన్ నికోబార్ చాలా ప్రత్యేకము. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అండమాన్లో జార్వా ట్రైబల్ గ్రూప్స్ కానివ్వండి, లేదంటే ఇంకొకటి మోస్ట్ ఐసోలేటెడ్, అసలు ఈ ప్రపంచానికే దూరంగా బ్రతుకుతున్న ఇప్పటికీ కూడా ఆదిమ ట్రైబ్గా మనం చెప్పేది సెంటినలీ, నార్త్ సెంటినలీ ఐలాండ్. ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉండి ఉంటాయి, నేర్చుకుని ఉంటారు. సో సెంటినలీ ఐలాండ్కి వెళ్ళడం కూడా నిషేధము. ఇక్కడ అండమాన్లో జార్వా తెగ ప్రజలు ఓటర్లుగా నమోదనే అంశం వార్తల్లోకి వచ్చింది. అండమాన్ నికోబార్ దీవుల్లోని ఆదిమ జార్వా కమ్యూనిటీకి చెందిన 19 మంది సభ్యులను భారత ఓటర్ల జాబితాలో చేర్చి వారికి ఐడి కార్డులు అందించినట్లు రీసెంట్గా చెప్పడం జరిగింది. అండమాన్ ఆదిమ జనజాతి వికాస్ సమితి సహకారంతో ఎన్నికల అధికారులు స్వయంగా దక్షిణ అండమాన్ జిల్లాలోని జిర్కటాంగ్లో జార్వా తెగ సభ్యులకు ఓటర్ గుర్తింపు కార్డులను అందజేశామని పేర్కొనడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారత్ పోల్ పోర్టల్ ప్రారంభం. మనం ఇప్పటివరకు ఇంటర్పోల్ ఈ పదాన్ని వినే ఉంటాము, సేమ్ అలాంటిదే. ఇక్కడ భారత హోంమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న అమిత్ షా గారు నిన్నటి రోజున భారత్ పోల్ పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటని ఎగ్జామినేషన్లో అడగవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దర్యాప్తు సంస్థలకు శీఘ్రంగా అంతర్జాతీయ సహాయాన్ని అందించే ఉద్దేశంతో రూపొందించిన భారత్ పోల్ పోర్టల్ను కేంద్ర హోంశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న అమిత్ షా గారు
విడుదల చేయడం జరిగింది, ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ రూపొందించిన ఈ పోర్టల్లో రియల్ టైమ్ ఇంటర్ఫేస్ ముఖ్యమైన అంశమని చెప్పడం జరిగింది. కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు సులభంగా ఇంటర్పోల్కు అనుసంధానమై తమ దర్యాప్తులను వేగవంతం చేయవచ్చని తెలిపారు. ఇక 2024 సంవత్సరంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి ఒక నివేదిక చెప్తున్న అంశాలు. వినాశక వాతావరణ పరిస్థితులతో 2024లో భయంకరమైన వరదలు, తీవ్ర వరదలు, కరువులు సంభవించాయని ఓ పరిశోధన వెల్లడించింది. పశ్చిమాఫ్రికా, యూరప్లోని దేశాలతో పాటు భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. అమెజాన్ బేసిన్, దక్షిణాఫ్రికాలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, ఉష్ణమండల తుఫానులు కరువులను తీవ్రతరం చేశాయి. శిలాజ ఇంధనాల దహనంతో భూతాపం పెరిగి తుఫానులో తీవ్ర వర్షపాతానికి కారణమవుతోందని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ నేతృత్వంలోని అంతర్జాతీయ పరిశోధకుల బృందం తేల్చింది. 111 దేశాల్లోని 400 కోట్ల మంది ప్రజలు లేదా ప్రపంచ జనాభాలో సగం మంది అత్యంత వేడి సంవత్సరాన్ని అనుభవించారని పరిశోధకులు ఈ సందర్భంగా అంచనా వేశారు. ఇక వార్తల్లో వ్యక్తులు ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ప్రస్తుతం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సాధిస్తున్న ఘనతల గురించి మనం తరచూ డిస్కస్ చేస్తున్నాము. సో ఇక్కడ ఇస్రో 2023-24 సంవత్సరాల్లో అద్భుతమైన విజయాలు కైవసం చేసుకుంది. మరి ఈ సమయంలో భారత్ ఇస్రోకి సంబంధించి ప్రస్తుతం చైర్మన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? ఎస్ సోమనాథ్ గారు. సో తన స్థానంలో నూతన చైర్పర్సన్గా ఈ మంత్ జనవరి 14 రోజున విధులను బాధ్యతలు స్వీకరించబోతున్నారు ఇస్రో కొత్త చీఫ్గా నారాయణన్ గారు. సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కొత్త చైర్మన్గా డాక్టర్ వి నారాయణన్ గారు నియమితులయ్యారు. సంస్థకు ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న ఎస్ సోమనాథ్ నుంచి ఈ నెల 14వ తేదీన ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ నిర్ణయించడం జరిగింది. 2 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉండడం జరుగుతుంది. ఇక ప్రముఖ చిత్రకారుడు జగదీష్ మిట్టల్ గారు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. కళారంగానికి తన విశేష సేవలు అందించిన మన హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రముఖ చిత్రకారుడు ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చిన మిట్టల్ గారు ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు అంటే సో కళా ప్రపంచము చిత్రకారుడు అని గుర్తుంచుకోండి. తనను 1990లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం కానివ్వండి, ఏపీ ప్రభుత్వం 2006 సంవత్సరంలో జీవిత సాఫల్య పురస్కారం కానివ్వండి అందించి సత్కరించింది. వివిధ గుర్తింపుల ద్వారా తనకంటూ ప్రత్యేకంగా నిలిచారు. 1925 సెప్టెంబర్ 16న ఉత్తరప్రదేశ్లో జన్మించడం జరిగింది జగదీష్ మిట్టల్ గారు. ఇక వార్తల్లో వ్యక్తి మరొక అంశము. సో జాన్ మహామా గారు ఇటీవల వార్తల్లోకి వచ్చారు. ఘనా దేశానికి ప్రెసిడెంట్గా 3వసారి బాధ్యతలు అనే అంశంతో. సో జాన్ మహామా ఏ దేశానికి నూతన అధ్యక్షులుగా 3వసారి అంటే ఘనా. ఇక ఫ్రెంచ్ మితవాది జీన్ మేరీ లీపెన్ గారు ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. గుర్తుంచుకోండి, ఫ్రెంచ్ పీపుల్ ఫస్ట్ అనే నినాదంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి. ఫ్రాన్స్ మితవాద పార్టీ నేషనల్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు, వలసలు బహుళ సంస్కృతులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గలమెత్తిన జీన్ మేరీ లీపెన్ నిన్నటి రోజున మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు ఫ్రాన్స్ దేశానికి సంబంధించి. ఇక ఈ మంత్ జనవరి 13 నుండి భారతదేశంలో ప్రారంభం కానున్న మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ గురించి తరచూ మనం డిస్కస్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకుని ఎగ్జామినేషన్లు అడుగుతారు. మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ స్పాన్సర్గా ఒడిషా ప్రభుత్వం నిలిచింది. భారత జాతీయ ఖోఖో జట్టుకు ఒడిషా ప్రభుత్వం అండగా నిలిచింది. దేశీయ క్రీడను ప్రోత్సహించేందుకు భారత ఖోఖో జట్టుకు స్పాన్సర్షిప్ అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఖోఖో జట్టుతో ఒడిషా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 2025 జనవరి నుంచి 2027 డిసెంబర్ వరకు ఏడాదికి 5 కోట్ల రూపాయల చొప్పున నిధులు అందిస్తామని చెప్పడం జరిగింది. ఈ నెల జనవరి మంత్ 13th to 19th వరకు ఢిల్లీలో మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ జరగబోతోంది. ఒడిషా క్రీడలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఒడిషా, హర్యానా ఇలాంటివి. ఒడిషా గతంలో హాకీకి స్పాన్సర్గా ఉంది, ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్కి స్పాన్సర్గా ఉంది. ఇటువంటివి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఓకేనా? సో ఈరోజు అంశాలను ర్యాపిడ్గా చూస్తే మౌంట్ అబు ఒక అగ్నిపర్వతం బద్దలవుతూ వార్తల్లోకి వచ్చింది. ఇండోనేషియాలో ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ షెడ్యూల్ విడుదల. భారత జీడిపి 6.4% అని చెప్పేసి భారత ప్రభుత్వం మొదటిసారి అంచనాను విడుదల చేసింది. బ్రిక్స్లో ఇండోనేషియాకి పూర్తి స్థాయి సభ్యత్వం అని. భారత ఓటర్లుగా అండమాన్లో జారవా తెగ ప్రజలు.
భారత్ పోల్ పోర్టల్ ప్రారంభం అనే అంశము, 2024లో తీవ్ర వాతావరణ పరిస్థితులు ఉంటాయని చెప్పేసి, ఇస్రో కొత్త చీఫ్గా నారాయణన్ గారు సోమనాథ్ గారి ప్లేస్లో, జగదీష్ మిట్టల్ గారు ప్రముఖ చిత్రకారుడు హైదరాబాద్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు, జాన్ మహామా ఘనాకి నూతన అధ్యక్షుడిగా మరొకసారి, ఫ్రెంచ్ మితవాది జీన్ మేరీ లీపెన్ మృతి చెందారు, కోకో స్పాన్సర్గా ఒడిషా ప్రభుత్వము. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.